నమస్కారం. మనకి ప్రతి సంవత్సరం కూడా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా మనం ఏప్రిల్ నెలలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కళ్యాణోత్సవానికి సంబంధించి. దీనికి సంబంధించి ప్రిపేర్నెస్ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల సపోర్ట్, అన్ని డిపార్ట్మెంట్ల యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ రోల్ ఉందో దాని మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఈ ప్రిపేర్నెస్ సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసి వాళ్ళు ఏమేమి చేయాలి, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అనేదాన్ని అందరికీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సమావేశానికి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఇప్పుడు డిస్కస్ చేసిన యాక్టివిటీస్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని చెప్పేసి అట్లా మంది కూడా జరిగింది. మనకి ఎక్కువగా 19వ తారీఖు, 20వ తారీఖు అదేవిధంగా తెప్పోత్సవం 22వ తారీఖున ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 3 రోజుల్లో కూడా బాగా క్రౌడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్లాన్ చేసుకొని మనకి ఎటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లో దగ్గర కానివ్వండి, వెహికల్స్ మూవ్మెంట్ కానీ, అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, అన్ని మెడికల్ అంటే హెల్త్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ యొక్క కోఆర్డినేషన్ మళ్ళీ ఇంకో సెకండ్ మీటింగ్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి మళ్ళీ మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మనకి ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా మనం ఏప్రిల్ నెలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పటికీ భక్తులు సౌకర్యార్థం చేసుకునే కార్యక్రమంలో ఎటువంటి రాజకీయ నాయకుల ఎంసీసీ ప్రజెంట్ కోర్సులో ఉన్నందున ఎవరి ప్రమేయం లేకుండా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్స్ అన్నీ పార్టిసిపేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించుకోవడానికి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ సమావేశం ఎప్పుడు ఉన్నామని కూడా మేము తెలియజేసి నెక్స్ట్ సమావేశంలో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసే ఏర్పాట్లు కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా 18/4 నుంచి 24/4 వరకు జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.